ఎన్నటికీ ఎడబాయని శాశ్వతమైన ప్రేమతో అందరినీ బ్రతికించే నిత్యమైన కరుణతో రెపరెపలాడుచూ పిలుస్తూ ఉన్నది జయకేతనమై జయకేతనమై తరంగ ఘోషలా వినిపిస్తున్నది విజయనాదమై విజయనాదమై అఘముల బాపే నిజమిదని బోధించే పరలోక రాజ్యధ్వని అఘముల బాపే నిజమిదని బోధించే పరలోక రాజ్యధ్వని అగాపే విజయధ్వని అగాపే విజయధ్వని అగాపే విజయధ్వని అగాపే మినిస్ట్రీస్ వారు నిర్వహించు ఉపవాస ఉజ్జీవ పండుగలు 2016 ఆగస్టు 11, 12, 13, 14 అనగా గురువారం రాత్రి నుండి ఆదివారం పగలు వరకు ప్రతిరోజు ఉదయం 10 గంటలకు మరియు సాయంత్రం 6 గంటలకు. వర్తమానికులు పాస్టర్ సజీ కురియన్ గారు కేరళ, పాస్టర్ ఎం దేవదాస్ గారు హనుమాన్ జంక్షన్, పాస్టర్ బేతు వివేక్ గారు మంగళగిరి, పాస్టర్ సి గమాలియేల్ గారు హైదరాబాద్, బ్రదర్ సురేష్ గారు హైదరాబాద్. స్థలం ప్రేమ సువార్త ప్రార్థన మందిరము, బిఆర్టీఎస్ రోడ్డు ప్రక్కన, భానునగర్, విజయవాడ. ప్రేమతో ఆహ్వానించువారు పాస్టర్ పిటి వర్గీస్ గారు, అగాపే మినిస్ట్రీస్ వ్యవస్థాపకులు, విజయవాడ. యేసుక్రీస్తు పేరట మరోమారు మీకందరికీ నా ప్రత్యేకమైన వందనవచనాన్ని తెలియజేస్తున్నాను. విశ్వాసం గలవారు చరిత్ర సృష్టించువారు అనే అంశాన్ని గత వారం కొంత మీ ముందు ప్రబోధించి ముగించడం జరిగింది. విశ్వాసం గలవారు చరిత్ర సృష్టించువారు. స్వాభావిక మనుష్యుడు ఆలోచించనిది విశ్వాసము గలవాడు దర్శిస్తాడనమాట. స్వాభావికంగా మనుష్యుడు ఆలోచించడు దాన్ని, కానీ విశ్వాసం గలవాడు దాన్ని చూస్తాడు. సముద్రంపై విశ్వాసపు కర్ర చాపుతాడు. వేగంగా ప్రవహించే యోర్ధానుపై విశ్వాసముతో కాలు మోపుతారు. విశ్వాసముతో అదేలాగు జరుగుననే ఆలోచనతోనే దేవుని ప్రజలు వెంబడిస్తారు, ముందుకు వెళ్తారు. అనేక శతాబ్దాలుగా సాతానుడు కట్టిన కోట గోపురములను విశ్వాసం అనేది త్వరగా పడగొట్టే శక్తి దానికి ఉంది. విశ్వాసము ఎదుట ఎరికో కోట గోడలు కూడా నేలమట్టమైపోయాయి. సమాధులు తెరవబడ్డాయి. అలాగే విశ్వాసము చచ్చిన దానిని జీవింపజేసిన చరిత్ర కూడా మనకు కనబడుతుంది. విశ్వాసము దేశములను పట్టుకోవటం జరిగింది. మనం హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం ధ్యానిస్తే మనకు అర్థమవుతుంది. దేశములనే స్వాధీనం చేసుకోగలిగింది విశ్వాసం. అలాగే విశ్వాసం అనేది మన లోపల ఉండే వ్యర్థమైన మాటలను, ఆలోచన విధానమును తొలగించి బయటికి పారేస్తుందన్నమాట. అలాగే విశ్వాసం అనేది నూతనమైన వాటిని గురించి మనకు తెలియజేస్తుంది, చెప్పిస్తూ ఉంటుందన్నమాట. ఎప్పుడు ఉన్న వాటితోనే అలాగే 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 అనే కాకుండా
ఒక నూతనమైన ఒరవడిని సృష్టించగలిగిన శక్తి విశ్వాసమునకుంది. అలాగే విశ్వాసము మానవుని యథార్థతను మరుగుపరచి దైవిక యథార్థతను గూర్చి మాట్లాడుతుంది. ఎందుకంటే మానవుని యొక్క న్యాయము, మానవుని యొక్క యథార్థత కాదు, దైవిక యథార్థతను గురించే ఎప్పుడు విశ్వాసం అనేది మనలో నుంచి మాట్లాడుతూ ఉంటుందన్నమాట. ఉదాహరణకు కనానును వేగు చూడటం మనకు కనబడుతుంది. 12 మంది వెళ్తే 10 మంది ఏమో చెడ్డ వార్తను మోసుకొచ్చారు. 10 మంది ఏమో ఏమంటున్నారంటే, ఆ కనాను దేశానికి కనుక మనం వెళ్ళినట్లయితే ఆ ప్రజలు నెఫీలులు, వాళ్ళు రాక్షసుల్లాగా ఉన్నారు, వాళ్ళ ఎదుట మనం ఓడిపోతామని చెప్తున్నారు. కానీ విశ్వాసము గలవారు ఇద్దరు ధైర్యంగా నిలిచి చెప్పారు, వాస్తవమే వారు నెఫీలులే, కానీ వారిని మనం జయించగలము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. అలాగే విశ్వాసము పరిస్థితులను, కార్యములను తలక్రిందులు చేయును. మనం అనుకుంటున్నాం కదా, నాకు జరిగే కార్యములు ఇప్పుడున్న పరిస్థితిని బట్టి, అలాగే ఇప్పుడున్నటువంటి స్థితిగతులను బట్టి ఇది అవ్వదని చెప్పి అనుకుంటున్నాం. కానీ ఏదైతే నువ్వు అవ్వదనుకుంటున్నావో, ఏదైతే కాదనుకుంటున్నావో, ఏదైతే జరగదనుకుంటున్నావో, ఏదైతే దొరకదనుకుంటున్నావో, ఏ విషయములైతే నీ పరిస్థితులన్నీ నీకు ప్రతికూలంగా ఉన్నాయో, కానీ ఈరోజు నీలో ఉండే విశ్వాసము గనక ఈ రీతిగా కలిగి ఉంటే నువ్వు చెప్పగలవు, నా పరిస్థితులు నా కార్యములను కూడా తల క్రిందులు చేసి నా దేవుడు నా పక్షంగా వ్యాఖ్యమాడగలడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈనాడు దర్శనాల కంటే, ప్రవచనాల కంటే, కలల కంటే మనకు కావలసింది ఏమిటంటే విశ్వాసము కావాలి. ఈనాడు చాలా మంది దర్శనాల వెంబడి, ప్రవచనముల వెంబడి, కలల వెంబడి, వ్యాఖ్యానముల వెంబడి పరుగెత్తుతున్నారు. అది లేదని నేను బోధించటము లేదు, అన్నీ ఉన్నాయి. కానీ దర్శనము కంటే, ప్రవచనము కంటే, కలల కంటే, వ్యాఖ్యానము కంటే మనకు కావలసింది విశ్వాసము కావాలన్నమాట. అందుకే నా బైబిల్లో వ్రాయబడిన మాట, నీతిమంతుడు విశ్వాసం మూలంగా జీవించునని వ్రాయబడి ఉంది. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. విశ్వాసము కావాలి. భవిష్యత్ చరిత్రకు ముందుగానే రూపమిచ్చువాడు విశ్వాసము గలవాడు. విశ్వాసము గలవాడికి ఒక ప్రత్యేకత ఉంది, భవిష్యత్ చరిత్రకు ముందుగానే రూపమిస్తాడనమాట. ఈనాడు ఎంతోమంది ఊహించి, ఎంతోమంది విశ్వాసంతో మాట్లాడిన క్రైస్తవ భక్త జనాంగం ఉన్నారు. నా మాటలు వినేటటువంటి మీరైనా సరే, అనేక మంది దైవ భక్తులు, అనేక మంది క్రైస్తవ విశ్వాసులు, విశ్వాసము గలవారు ఏమన్నారంటే, భవిష్యత్తులో నా దేవుడు నన్ను వర్ధిల్ల చేయబోతున్నాడు, నన్ను ఆశీర్వదించబోతున్నాడు, నన్ను దీవించబోతున్నాడు, నా పరిస్థితులు మార్చబోతున్నాడని భవిష్యత్తుకు విశ్వాసము గలవారు రూపమిచ్చారు. హల్లెలూయా, హల్లెలూయా. ఒకానొక సమయంలో నేను చెప్పాను, వాక్యం చెబుతా, ఆ రోజు స్కూటర్కే దిక్కులేని రోజులు. ఆ రోజు చెప్పాను, ఒకరోజు మీ తలల మీద నుంచి విమానంలో పోతానని చెప్పాను. దేవునికి స్తోత్రం. తలల మీద నుంచి విమానములో పోతానని చెప్పాను. ఎందుకంటే అది విశ్వాసముతో మనము భవిష్యత్ చరిత్రను గురించి ముందుగానే రూపమివ్వాలి. ఓ హల్లెలూయా. యవన బిడ్డలారా, యవన సోదరి సోదరులారా, యవన సేవకులారా, అలాగే దైవ సేవకులారా, అభిషేకము కలిగిన విశ్వాసులారా, మీరు భయపడద్దు భవిష్యత్తును గురించి. ముఖ్యంగా తల్లిదండ్రులతో పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు, మీ పిల్లలను మీరు ఆశీర్వదించండి, నా బిడ్డ భవిష్యత్తులో ఈ రీతిగా ఉండబోతున్నారని ఒక రూపాన్ని మీ మనస్సులో చూడండి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. కొంతమంది గత కాలములో అన్నారు, ఈ పీటీ వర్గీస్ అనేవాడు అడుక్కు తింటూ తిరుగుతారన్నారు, పిచ్చోడుగా వీధులంబడి తిరుగుతారన్నారు, ఎందుకు పనికి రాకుండా పోతారన్నారు.
కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడైతే నాలోనికి వచ్చాడో ఆ రోజు ఆయన చెప్పాడు, నీకొక ఉజ్వలమైన భవిష్యత్తు నీ ముందు ఉంది. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇట్లా టీవీ ఛానల్ ముందుకు వచ్చి వాక్యం చెప్తానని కలలో కూడా ఎవరు ఊహించలేదు. కానీ దేవుని ముందస్తు ప్రణాళికలో ఒక శుభదినం ఉందని గుర్తించాం. నా దేవుని ప్రజలు ప్రార్థించారు. తత్ఫలితంగానే 3.5 సంవత్సరాలుగా ఈ ఆరాధన ఛానల్ ముందు వాక్యం చెప్పే కృపను దేవుడు అనుగ్రహించాడు. ఇప్పటి వరకు ఎన్నడగని చందా అడగకుండా, కానుకలు అనకుండా, అలాగే స్పాన్సర్ అడగకుండా నిలబడటం కేవలం విశ్వాసం మూలంగా మాత్రమై ఉంది. హల్లెలూయా. భవిష్యత్తులో అన్ని క్రిస్టియన్ ఛానల్స్ లోకి నా దేవుడు నన్ను తీసుకొస్తాడు. డేట్ రాసి పెట్టండి, టైం రాసి పెట్టండి, సెకండ్లతో సహా రాసి పెట్టండి. విశ్వాసము గలవాడు భవిష్యత్ చరిత్రను ముందుగానే దర్శించువాడై ఉన్నాడు. అభిషక్తులైన దైవ సేవకులారా, ఎప్పుడు నీ పరిచయం గురించి నిరాశపడద్దు, ప్రజల గురించి నిరాశపడద్దు, పరిస్థితుల విషయమై బాధపడద్దు. నీ సేవా చరిత్ర నా దేవుడు తిరగరాయబోతున్నాడు. నీ కుటుంబ చరిత్ర నా దేవుడు తిరగరాయబోతున్నాడు. విశ్వాసము గలవారు భవిష్యత్ చరిత్రను ముందుగానే వాళ్ళు దర్శించగలుగుతారు. హల్లెలూయా, హల్లెలూయా. ఇకపోతే సంఘం పెరగటానికి కూడా విశ్వాసం చాలా అవసరం. ఉపదేశపరమైన పరిశుద్ధత మాత్రముంటే సంఘం ఎన్నడగిని పెరగదు. సృష్టిపరమైన విశ్వాసం కూడా కావాలి. నేను గతంలోనే చెప్పాను, 2 రకాల విశ్వాసాలు ఉన్నాయి. ఒకటి డాక్ట్రినల్ ఫెయిత్, ఉపదేశపరమైన విశ్వాసం. రెండవదిగా క్రియేటివ్ ఫెయిత్, సృష్టిపరమైన విశ్వాసం. కేవలము ఉపదేశపరమైన విశ్వాసం మాత్రం ఉంటే సరిపోదు, సృష్టిపరమైన విశ్వాసం కూడా కావాలి. సృష్టిపరమైన అద్భుతాల ద్వారా అన్యులు కూడా ఉపదేశపరమైన విశ్వాసములోనికి నడిపించబడతారు. దేవునికి స్తోత్రం. చెబుతాను, అందరూ ఒకసారి బైబిల్ ఉంటే యోహాను సువార్త 9వ అధ్యాయం తీయండి. యోహాను సువార్త 9వ అధ్యాయాన్ని మనం గమనించినట్లయితే, ఒకానొక సమయంలో ప్రభువైన యేసుక్రీస్తు ఒక పుట్టు గుడ్డి అయిన మనుష్యుని స్వస్థపరచడం జరిగింది. వాడు పుట్టుకతోనే అంధుడు అన్నమాట. అలాగా స్వస్థపడిన అనంతరము ఎప్పుడైతే ఇతనికి చూపు దొరికిందో, మొదట యేసు ప్రభును కేవలము ఒక మనుష్యుడుగా మాత్రమే చూచాడు. 9వ అధ్యాయం 11వ వచనములో మనకు కనబడుతుంది. యోహాను సువార్త 9వ అధ్యాయము 11వ వచనములో వాడు ఏమంటాడంటే, ఎవరో అడిగారు, యారా నీ కన్నులు ఎలా తెరవబడ్డాయి అని అడగగానే వాడిచ్చిన జవాబు ఏమిటంటే, వాడన్నాడు, యేసు అను ఒక మనుష్యుడు బొరద చేసి నా కన్నుల మీద పూశాడు. జాగ్రత్తగా వినాలి ఇక్కడ. యేసు అను ఒక మనుష్యుడు, స్వస్థత పొందిన అంధుడైన వ్యక్తి, మాజీ అంధుడైన సోదరుడు, ఇప్పుడు తానేమంటున్నాడంటే యేసు అను ఒక మనుష్యుడు అంటే యేసు ప్రభును తాను ఒక మనుష్యుడుగా చూస్తున్నాడన్నమాట. తర్వాత 17వ వచనానికి రాగానే, అదే యోహాను సువార్త 9వ అధ్యాయం 17వ వచనములో యేసుక్రీస్తుని గురించి అతడు ఏమంటున్నాడంటే, ఆయన ఒక ప్రవక్త అనెను. మొదట మనిషి అన్నాడు, రెండవదిగా ప్రవక్త అని చెప్తున్నాడు. ఆ తర్వాత 33వ వచనానికి రాగానే మళ్ళీ అదే మనుష్యుడు క్రీస్తుని గురించి చెప్తున్నాడు. ఆ పుట్టు గ్రుడ్డి వాని కన్నులు ఎవరైనా తెరచినట్లు లోకము పుట్టినప్పటి నుండి వినబడలేదు,
కాబట్టి 33వ వచనములో ఏమంటున్నాడంటే, ఈయన దేవుని యొద్ద నుండి వచ్చినవాడు. మొదట మనుష్యుడు అన్నాడు. చూడండి, విశ్వాసం పెరిగే కొద్దీ ఏం పెరుగుతుందో